కథ చెప్పవా? నాకు కథలు రావు చిక్కు, అందుకని నిన్ను ఒక అక్క దగ్గరికి తీసుకెళ్తా. అక్క నీకు మంచిగా కథలు చెప్పిద్ది, ఓకేనా? అక్క మా చెల్లికి ఒక మంచి కథ చెప్పక్క. ఏం కథ కావాలి? మంచి కథ కావాలా? ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఒకరోజు అడవిలో ఆహారం దొరకలేదు. అందువలన అది అడవికి సమీపంలో ఉన్న గ్రామంలో ఆహారం కోసం తిరిగింది. అన్ని వీధులు తిరిగింది, కానీ దానికి తినడానికి ఏమీ దొరకలేదు. అది తిరుగుతూ తిరుగుతూ ఒక చాకలివాని ఇంటిలోనికి ప్రవేశించింది. అతని ఇంటి ముందు ఒక బకెట్లో బట్టలు నానబెట్టి ఉన్నాయి. రెండో బకెట్లో నుంచి ఒక విధమైన వాసన వస్తుంది. దానిలో తినడానికి ఏదో ఒకటి ఉందని నక్క ఆ బకెట్లోకి దూకింది. నిండా నీలిమందు కలిపి నీళ్లు ఉన్నాయి. నక్క నీళ్ళల్లో తడిచి చలికి వణుకుతూ ఇంటికి వచ్చి అడవిలోకి పరిగెత్తింది. నక్క అడవికి దగ్గర ఉండే సరస్సులోకి దిగుతూ నీటిలో తన రూపం చూసుకుని ఆశ్చర్యపోయింది. నక్క శరీరం అంతా నీలి రంగులోకి మారి ఉంది. అప్పుడు ఆ జిత్తులు మారిన నక్కకి ఒక ఆలోచన వచ్చింది. అడవిలోని జంతువులన్నిటినీ ఒక చోట సమావేశపరిచింది. అవి నీలిరంగులో ఉన్న విచిత్రపు జంతువును ఎప్పుడూ చూడలేదు. అందువలన సింహం, చిరుతపులి, ఏనుగు వంటి మృగాలు సైతం నక్కను గౌరవంగా చూశాయి. నీలిరంగు నక్క, మృగాల్లారా, నేను బ్రహ్మలోకం నుంచి వచ్చాను. బ్రహ్మ నన్ను మీ వద్దకు పంపాడు. మీరు సరైన నాయకత్వం లేకపోవటం వలన క్షీణించిపోతున్నారని బ్రహ్మదేవుడు బాధపడుతున్నాడు. అందువలన ఆయన నన్ను మీ వద్దకు తన ప్రతినిధిగా పంపాడు. అందువలన నేను చెప్పినది మీరు చేస్తే మీరంతా సుఖంగా జీవించగలుగుతారు. వద్దంటే నేను తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాను అన్నాడు. వారంతా నీలిరంగులోని జంతువును ఇంతవరకు చూడనందున అది బ్రహ్మలోకం నుంచి వచ్చిందని నమ్మాయి. నీలిరంగు నక్కను తన నాయకుడిగా అంగీకరించాయి. అప్పుడు ఆ నక్క సింహమును తన మంత్రిగా నియమించింది. చిరుతపులినేమో సైన్యాధిపతిగా నియమించింది. ఈ విధంగా మృగాలన్నిటినీ ఆయా పదవులను, పనులను కేటాయించింది. ప్రతిరోజు సింహం, చిరుతపులి ఏదో ఒక జంతువును వేటాడి దాని మాంసమును నక్కకు ఆహారంగా తెస్తాయి. ఎలుగుబంటి పండ్లను, తేనెను తెస్తుంది. ఏనుగు నక్కను ఎక్కించుకొని అడవంతా తిప్పుతూ ఉండేది. ఈ విధంగా మృగాలన్నీ నక్కను సేవించుకుంటూ ఉన్నాయి. నీలిరంగు నక్క రాజభోగాలను అనుభవిస్తూ బాగా లావైంది. అన్ని మృగాలను దగ్గరకు రానిస్తున్న నీలిరంగు నక్క ఇతర నక్కలను మాత్రం తన దగ్గరికి రానివ్వటం లేదు. పైగా అది ఇతర మృగాలతో నక్కలను దూరంగా ఉంచమని చెప్పింది. వాటితో ఎవరు స్నేహం చేయవద్దు అని చెప్పింది. దాని వలన నక్కలు చాలా బాధపడ్డాయి. అవి తిండి కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. ఒక రాత్రి నక్కలన్నీ రహస్యంగా సమావేశమయ్యాయి. వింతగా కనిపిస్తున్న నీలిరంగు మృగం గురించి అవి మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఒక ముసలి నక్క, నీలిరంగు జంతువు చాలా విచిత్రంగా కనిపిస్తుంది, దాని ప్రవర్తన కూడా విచిత్రంగా ఉంటుంది అంది. మరో నక్క, అవునవును, సింహము నాయకుడిగా ఉన్నప్పుడు అది స్వయంగా వేటాడి ఆహారాన్ని సంపాదించుకునేది. ఇతరులు తెచ్చిన దాన్ని ముట్టుకునేది కాదు. ఈ నాయకుడు మాత్రం మనలాగే ఇతరులు చంపిన జంతువుల మాంసాహారాన్ని తింటుంది అన్నది. వెంటనే మరో నక్క, మీ మాటలు వింటుంటే నాకు ఒక సంగతి గుర్తుకు వస్తుంది. మీరు గమనించారో లేదో, కానీ విచిత్రపు జంతువు రంగులో తప్ప మిగిలిన ఆకారం అంతా మనలాగే ఉంటుంది అన్నది. ముసలి నక్క ఆలోచిస్తే నువ్వు చెప్పింది కూడా వాస్తవంగానే ఉంది. అది మన జాతి జంతువు అయి ఉంటుంది. అందుకే మనల్ని దూరంగా ఉంచడానికి ప్రయత్నిస్తుంది. నిజం తేలడానికి మనకు ఒక ఉపాయం పన్నుదాం అంది. అన్ని నక్కలు ఏమిటది అన్నాయి కుతూహలంగా. ముసలి నక్క ఏమి చేయాలో చెప్పింది. నక్కలన్నీ తల ఊపాయి.
మరునాడు నక్క, సింహం, చిరుత మొదలైన మృగాలతో సమావేశం అయింది. అప్పుడు నక్కలన్నీ నీలిరంగు నక్కకు సమీప దూరంలో ఉండి ఒక్కసారిగా ఊలలేశాయి. నక్క కూతలు వినేసరికి రంగు నక్క కూడా తన సహజ గుణాన్ని ప్రదర్శించింది. అది తల పైకెత్తి తోక ఊపుతూ ఊలలు వేసింది. దానిని బట్టి ఆ నీలిరంగు జంతువు నక్క అని మిగిలిన మృగాలు తెలుసుకున్నాయి. అవి కోపంగా నీలిరంగు నక్కపై పడి దాన్ని చీల్చేశాయి. పాపం ఆ జుత్తులు మారిన నక్క చచ్చిపోతూ మోసం కలకాలం దాగదు అనుకున్నది. ఒక సింహం నిద్రపోతున్న కుందేల్ని చూసి దాన్ని చంపి తిందామని దగ్గరకు వెళ్ళింది. అంతలో అటువైపుగా ఒక జింక కనిపించగా దాని వెంట పడింది. దాని వెంట పడి ఎంత పరిగెత్తినా అది దొరకలేదు. ఆ శబ్దానికి నిద్రలేచిన కుందేలు జాగ్రత్త పడి తప్పించుకుంది. జింక పోతే పోయిందిలే, కుందేలైనా తినడానికి ఉందని వెనక్కి రాగా అది కూడా కనిపించలేదు సింహానికి. సింహం ఇలా తలంచింది, నాకు జరగవలసిందే జరిగింది. చేతిలో లేని దానికోసం పరిగెత్తి చేతికి అందిన దాన్ని కూడా పోగొట్టుకున్నాను అని బాధపడుతూ వెళ్ళింది. ఈ కథలో నీతి ఏంటంటే, కొందరు పెద్ద పెద్ద లాభాలను ఆశించి చేతికి అంది వచ్చిన లాభాలను వదులుకుంటారు. అనగనగా ఒక అడవిలో కుందేళ్ళు, తాబేళ్ళు, ఉడతలు, పావురాలు, చీమలు మొదలైనవన్నీ సమావేశమయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం గురించి చెప్పారు. కొందరు తమ గొప్పదనం గురించి చెప్పుకున్నారు, కొందరు వారి అనుభవాలను తెలియచేశారు. ఈ విధంగా అందరూ మాట్లాడుకున్నప్పుడు ఒక కుందేలు, నాతో పరుగు పందెంలో పాల్గొనే ధైర్యం ఎవ్వరికీ లేదు అన్నది. దాని మాటలు తాబేలుకు నచ్చలేదు. కుందేలు, ఎవరి గొప్పతనం వారికి ఉంటుంది, మనకున్న నైపుణ్యం అవతలి వారికి ఉండదు, వారికున్న కళా నైపుణ్యం మనకి ఉండదు, అందువలన ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు అన్నది తాబేలు. కుందేలుకు కోపం వచ్చింది. తాబేలు, నువ్వు నాతో పరుగు తీయగలవా అని అడిగింది కుందేలు. అప్పుడు తాబేలు నవ్వి, మిత్రమా, అవకాశం వస్తే నీకంటే వేగంగా వెళ్తానేమో అన్నది. కుందేలు రెచ్చిపోయింది. ఏమిటి, నీకు అవకాశం వస్తే నాకంటే వేగంగా పరిగెడతావా? ఏది చూసుకుందాం, ఇప్పుడు నాతో పరిగెత్తు. వీపు మీద ఒక కుండను బోర్లించుకొని నడ్డిని అటూ ఇటూ తిప్పుతూ గంటల తరబడి నడవడం గొప్ప కాదు. నీవు గంటలో నడిచే దూరం నేను 2 గెంతుల్లో చేరుతాను తెలుసా అన్నది కుందేలు. పావురం, కుందేలు ఎల్లప్పుడూ అన్ని విషయాలలో ఒక్కరికే విజయం లభించదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి విజయం పొందుతారు. అది ఆ సమయంలో వారికి గల అవకాశాన్ని బట్టి ఉంటుంది అన్నది. కుందేలుకు పావురం మాటలు నచ్చలేదు. అదంతా అబద్ధం. ఉదాహరణకు ఈ తాబేలు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా నాతో పరుగు పందెంలో ఓడిపోతుంది. మీకు ధైర్యం ఉంటే తాబేలుతో నాకు పోటీ పెట్టండి అంది కుందేలు. అప్పుడు తాబేలు ధైర్యంగా కుందేలుతో పోటీకి అంగీకరించింది. అక్కడ చేరిన వారందరూ ఆశ్చర్యపోయారు. తరువాత అందరూ ఆలోచించి మరునాడు ఉదయం అడవిలోని చింత చెట్టు వద్ద నుంచి తూర్పు వైపుకు 1 మైలు దూరం వెళ్ళి మరలా చింత చెట్టు వద్దకు రావాలని పందెం పెట్టారు. మరునాడు జంతువులన్నీ చింత చెట్టు వద్దకు చేరాయి. కొన్ని పావురాలు మైలు దూరంలోని లక్ష్యం వద్ద నిలుచున్నాయి. చిరుత పులిని న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. పోటీ ప్రారంభమైంది. తాబేలు గబగబా నడుచుకుంటూ వెళ్ళింది. తాబేలు బయలుదేరిన 5 నిమిషాల తరువాత కుందేలు బయలుదేరింది. అది 1 గంతులో తాబేలును సమీపించింది. మరో గంతులో దానిని దాటి వెళ్ళింది. తాబేలు ఆందోళన చెందకుండా నడుస్తూనే ఉన్నది. కుందేలు అలా పరిగెడుతూ ఒక పచ్చని మైదానం వద్దకు వచ్చింది. చక్కగా పచ్చని లేత గడ్డి పెరిగి ఉన్నది. కుందేలు తాబేలు కోసం చూసింది. అది చాలా దూరం వెనుకగా ఉంది. తాబేలు తనను చేరేసరికి తను ఆ లేత గడ్డిని తిని ఆకలి తీర్చుకోవచ్చు అనుకుంది కుందేలు. అది దాని కడుపు నిండా తిని నిద్రపోయింది.
తాబేలు నడుస్తూ నడుస్తూ కుందేలును సమీపించింది. కుందేలు గాఢంగా నిద్రపోతుంది. తాబేలు నవ్వుకొని ముందుకు సాగింది. అది లక్ష్యాన్ని చేరుకొని అక్కడ న్యాయ నిర్ణేతను కనిపించి మరలా వెనక్కి తిరిగింది. అది చింత చెట్టు వైపుకు వెళ్తుండగా కుందేలుకు మెలకువ వచ్చింది. అది ఒళ్ళు విడుచుకొని లక్ష్యం వైపుకు వెళ్దామని బయలుదేరుతుండగా దానికి తాబేలు ఎదురైంది. తాబేలు కుందేలుని పలకరింపుగా నవ్వి ముందుకు సాగింది. కుందేలు ఆందోళన పడింది. అది పరుగు పరుగున లక్ష్యం చేరుకొని నిర్ణయతను కనిపించింది. మరలా వెనక్కి తిరిగి చింత చెట్టు వైపుకు పరుగు తీసింది. తాబేలు కుందేలుకు చాలా ముందు ఉన్నది. కుందేలు తన శక్తి కొలది గెంతింది. తాబేలును చేరుకుంది. తరువాత తాబేలు కంటే కొన్ని సెకండ్ల సమయం ముందుగా కుందేలు చింత చెట్టు వద్దకు చేరింది. అందరూ కుందేలు గెలిచిందని అభినందించారు. అంతకంటే ఎక్కువగా తాబేలును కూడా మెచ్చుకున్నారు. కుందేలుకు గట్టి పోటీ ఇచ్చావని అభినందించారు. ప్రేక్షకులుగా ఉన్న కొన్ని జంతువులు కుందేలు గెలుపే కాదు, తాబేలుతో ఇంకొకసారి పోటీ పెడితే కుందేలు ఖచ్చితంగా ఓడిపోతుంది అన్నారు. అది విన్న కుందేలుకు రోషం వచ్చింది. తాబేలును మరలా పోటీకి రమ్మన్నది. తాబేలు, మిత్రమా, జయాపజయాలు దైవదీనులు. అయితే లక్ష్యం చేరడానికి మనం కృషి చేయాలి. నిజానికి నీతో నేను పరుగు తీయలేను, కానీ ఇంతకు ముందు పోటీలో నీవు బద్దకించావు. అందువలన నీవు అతి కష్టంతో గెలవగలిగావు. అయితే ప్రతిసారి నీదే విజయం అని చెప్పలేము కదా, కావున మరలా పోటీ అనవసరం. నీవే విజేతవు అన్నది. కానీ కుందేలు ఒప్పుకోలేదు. అప్పుడు తాబేలు పోటీకి అంగీకరించింది. అయితే ఈసారి చింత చెట్టుకు పడమర వైపుగా 1 మైలు దూరం వెళ్ళి రావాలి అన్నది తాబేలు. అప్పుడు కుందేలు, నీవు 4 దిక్కుల ఏ దిక్కులో అయినా పోటీ పెట్టుకో, నేనే గెలుస్తానన్నది ధీమాగా. మరునాడు జంతువులన్నీ చింత చెట్టు వద్దకు చేరాయి. కొన్ని పావురాలు, కాకులు పడమర వైపున మైళ్ళ దూరంలో లక్ష్యం వద్ద ఉన్నాయి. చిరుతపులి న్యాయ నిర్ణేతగా నిలబడింది. పోటీ ప్రారంభమైంది. ఈసారి కుందేలు కొద్ది సమయాన్ని కూడా వృధా చేయకూడదు అనుకున్నది. అందువలన కుందేలు వేగంగా గెంతుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు నడుస్తూ నడుస్తూ ఉన్నది. అందరూ కుందేలు ఈసారి ఘన విజయం సాధిస్తుంది అనుకుంది. తాబేలు 6 మైళ్ళు నడిచేసరికి ఒక నది అడ్డం వచ్చింది. అప్పటికే అక్కడికి చేరి ఉన్న కుందేలు ఆ నది ఒడ్డున కూర్చొని నీటి వంకకు చూస్తున్నది. అది ఆ నదిని ఎలా దాటాలని ఆలోచిస్తున్నది. తాబేలు తాపీగా నదిలోకి దిగింది. ఈదుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. తరువాత లక్ష్యమునకు చేరుకొని అక్కడ న్యాయ నిర్ణేతలకు కనిపించి మరలా వెనక్కి తిరిగి వచ్చింది. నది దాటి చింత చెట్టు వైపుకు వెళ్ళింది. కుందేలుకు నది ఎలా దాటాలో అర్థం కాలేదు. పాపం దానికి ఈద రాదు. నదిలో దిగితే నీటిలో మునిగి చనిపోవడం ఖాయం. నదిలో ఒక గెంతులో దూకడానికి కుందేలు హనుమంతుడు కాదు కదా. కుందేలు ఇక లక్ష్యాన్ని చేరలేదు. తాబేలు మాత్రం లక్ష్యాన్ని తొక్కి మరలా చింతకు వచ్చింది. అందరూ తాబేలును మెచ్చుకున్నారు. తల దించుకొని వెనక్కి వచ్చిన కుందేలును చూసి తాబేలు జాలిపడింది. అయితే కొన్ని జంతువులు మాత్రం కుందేలు గర్వం అణిగిందని సంతోషించాయి. తాబేలు కుందేలుతో, మిత్రమా, నేను మొదటిగానే చెప్పాను, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది. అంతేకాదు, ఎవరైనా ఒక అవకాశం కోల్పోయినా ఓటమి పాలైతే నిరాశపడకూడదు. మరొక అవకాశం అందుకొని ముందుకు సాగాలి అన్నది. మిగిలిన జంతువులన్నీ తాబేలు మాటలతో ఏకీభవించాయి.
ఒక అడవిలో ఎన్నో కోతులు నివసిస్తున్నాయి. వాటిలో ఒక దాని పేరు బలవర్ధనుడు. అది చాలా తెలివైనది, చురుకైనది కూడా. అది చెట్లపై తిరుగుతూ పండ్ల గింజలు తింటూ కాలక్షేపం చేస్తుంది. ఒకనాడది ఒక చెట్టు పైన రుచికరమైన పండు తినింది. అందుకని అది అక్కడే ఉండిపోయింది. పండ్లు తింటూ జీవించసాగింది. ఒకనాడది ఒక పండు నీటిలో వేసింది. అది విచిత్రంగా ధ్వనించింది. ఆ ధ్వని కోతికి చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రతిరోజు అది కొన్ని పండ్లను తిని కొన్ని పండ్లను నీటిలో వేసి వినోదించసాగింది. ఇది దానికి చాలా ఆనందకరమైన ఆటగా మారింది. రోజులు గడుస్తున్నాయి. ఒకనాడు క్రకచం అనే మొసలి అటుగా వచ్చి కోతి విసిరిన పండు తిని రుచి మరిగింది. ఎన్నో పండ్లు తినింది. నీటిపైకి తల ఎత్తి చూసి కోతిని గమనించింది. అదే సమయంలో కోతి కూడా దాన్ని చూసింది. పరస్పరం పరిచయం చేసుకున్నవి. క్రమంగా వాటి మధ్య స్నేహం బలపడింది. పరస్పరం పొగుడుకున్నాయి కూడా. మొసలి ఇంటిని మర్చిపోయి కోతితోనే ఉండడం సాగింది. మొసలి భార్య నీటిలో తన భర్త కోసం వెతుకుతూ ఉంటే తన భర్త కోతితో కలిసి ఉండడం చూసి కోపగించుకొని వెళ్ళిపోయింది. ఒకనాడు ముసలికి భార్య జ్ఞాపకం వచ్చింది. వెంటనే కొన్ని పండ్లు తీసుకొని ఇంటికి వచ్చింది. దూరం నుంచి భర్తను చూసిన ఆ ఆడ ముసలి లోపలికి వెళ్ళిపోయింది. మొసలి లోపలికి వెళ్ళి భార్యకు పళ్ళె ఇచ్చింది. అది ఆ పళ్ళను కోపంతో విసిరికొట్టింది. క్రకచం కారణం అడిగింది. అప్పుడు ఆ ఆడ ముసలి ఇలా అనింది, నాకు గుండె జబ్బు వచ్చింది. కోతి గుండెకాయ తింటే నాకు జబ్బు నయమవుతుంది. నువ్వు నా గురించి ఆలోచించడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. క్రకచం భార్య మాటకు బాధపడి నిర్లక్ష్యపడి క్షమాపణ వేడుకుంది. ఈ క్షమాపణ వలన నాకు జబ్బు నయం కాదు. నీ కోతి స్నేహితుడి గుండె తీసుకునిరా, నా జబ్బు నయం అవుతుంది అని అనింది. క్రకచం భార్య మాటకు విచారించింది. తన భార్య ఆరోగ్యం కోసం స్నేహితుని బలి ఇవ్వడానికి తను సిద్ధంగా లేదు. కానీ వేరే మార్గం లేదు. భార్యను కాపాడుకోవాలి. క్రకచం కొంతసేపు ఆలోచించి కోతి దగ్గరకు బయలుదేరింది. స్నేహితుడు తిరిగి రావడం చూసి ఆనందించిన బలవర్ధనుడు స్వాగతం చెప్పాడు. అప్పుడు క్రకచం ఇలా అనింది, స్నేహితుడా, తిరిగి రావడం నాకు ఆనందంగానే ఉంది. కానీ నీలాంటి మంచి స్నేహితుని తీసుకురానందున నా భార్య కోపగించుకుంది. నువ్వు ఇవాళ మా ఇంటికి వచ్చి విందును ఆరగించాలి. చెట్టు దిగిరా, నిన్ను నా వీపుపై కూర్చోపెట్టుకొని మా ఇంటికి తీసుకొని వెళ్తాను. మొసలి మిత్రుని ఆహ్వానానికి కోతి ఎంతో ఆనందించింది. చెట్టు నుంచి దూకి మొసలి నడ్డిపై కూర్చుంది. కొంత దూరం ఈదాక మొసలి తనతో తాను ఇలా అనుకుంటూ, ఎంత విచారకరం, నేను నా ప్రాణమిత్రుణ్ణి చంపాలి, అంతకన్నా ఏం చెయ్యను, నా భార్యను కాపాడుకోవాలి. ఇక్కడ వేరే కోతులు లేవు. ఇది తప్పని పరిస్థితి. ఎవరు కృతజ్ఞతను అంగీకరించరు. ఇప్పుడు నడి మధ్యలో ఉన్నాం కనుక నిజం చెప్పేస్తాను. మొసలి కోతికి అసలు సంగతి చెప్పేసింది. క్రకచం భార్య దుర్బుద్ధిని కోతి గుర్తించింది. అది తమ స్నేహాన్ని విడగొట్టాలనుకుంటుంది. క్రకచం భార్యకు గుణపాఠం చెప్తాను అనుకొని మిత్రుడితో ఇలా అనింది, మిత్రమా, నువ్వు పొరపాటు చేశావు. నీ భార్యకు నా గుండె కావాలని చెప్పలేదు. నా గుండె శుభ్రపరిచి చెట్టు పైన పెట్టి వచ్చాను. అందుకని వెనక్కు వెళ్ళి గుండె తెచ్చుకుందాం. ఎలాంటి వివాదానికి దిగకుండా ముసలి వెనక్కు తిరిగింది. కోతి ఉండే చెట్టు దగ్గరకు వచ్చింది. క్షణం ఆలస్యం చేయకుండా కోతి గట్టు మీదకు దూకి చెట్టు ఎక్కేసింది. మరలా కిందకు రాలేదు. కొంతసేపు నిరీక్షించిన క్రకచం కోతిని కిందకు దిగి రమ్మంది. అప్పుడు బలవర్ధనుడు
ఇలా అన్నాడు, మోసగాడా, పెళ్ళాం మీద వ్యామోహంతో నీ మిత్రుణ్ణి చంపాలనుకున్నావు. నీవు చేసిన మోసానికి ఇది గుణపాఠం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే. ఎవరైనా శరీరం నుంచి గుండెను తీసి బయట పెట్టి బతకగలరా? ఇప్పుడు నేను నీకు ఒక మిత్రుని కాను, పో. చేసేది లేక ముసలి ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోయి. ఒకనాటి మాట. ఒక చెట్టు తొర్రలో కంపిజాలము అనే పక్షి ఉంటుంది. ఒకనాడు అది ఆహారముకై వెళ్ళి తిరిగి వచ్చేసరికి దీర్ఘకర్ణుడు అనే కుందేలు తన తొర్రలో విశ్రాంతి తీసుకోవడం చూసి ఆశ్చర్యపోయింది. కంపిజాలం దానిని బయటకు పంపాలని ప్రయత్నించింది. లాభం లేకపోయింది. కుందేలు అది దాని సొంత ఇల్లు అయినట్లు విశ్రాంతిగానే ఉండిపోయింది. అప్పుడు కంపిజాలం, దీర్ఘకర్ణుడా, ఇది నా ఇల్లు, నువ్వెందుకు దాన్ని ఆక్రమించావు? నా ఇంటిని వదిలి వెళ్ళిపో. అప్పుడు కుందేలు ఇలా అనింది, కంపిజాల, చెట్లు, తొర్రలు, జలాశ్రయాలు మొదట ఆక్రమించిన వాళ్ళకే చెందుతాయి. వాటిపై ఎవరికి శాశ్వత హక్కులు ఉండవు. కుందేలు మాటలకు కంపిజాలం చాలా బాధపడింది. తనకు చాలా ఏళ్ల బట్టి ఆ తొర్రలోనే ఉంటున్నట్లు నచ్చ చెప్పాలని చూసింది. ఎన్నో ఆధారాలు చూపించింది. అయినా ఆ మాటలకు దీర్ఘకర్ణుడు లక్ష్య పెట్టలేదు. చివరిగా ఇలా అనింది, ఇది నా ఇల్లు, నువ్వు నమ్మలేకపోతే ఇక్కడ దగ్గరలో దధికర్ణుడు అనే పిల్లి ఉంది. అది గొప్ప పండితుడు. ఆయన దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి అది ఇచ్చే తీర్పును ఆమోదిద్దాం. అప్పుడు కుందేలు చెవులు ఆడించి వేళకోళం చేసి, నీకు ఈ తొర్రె కావాలంటే పిల్లి తీర్పుకై వెళ్దాము, ఇష్టం లేకపోతే దూరంగా పో అంది. గత్యంతరం లేక కుందేలు షరతుకు పక్షి అంగీకరించింది. రెండూ కలిసి పిల్లి దగ్గరకు వెళ్ళి అభినందనలు తెలిపాయి. అవి చెప్పిన మాటలను పిల్లి శ్రద్ధగా వింది. క్షణకాలం ఆలోచించింది. మీసాలు దువ్వుకుంది. కళ్ళను గుండ్రంగా తిప్పి క్షణకాలం కళ్ళు మూసుకొని చివరిగా ఇలా అనింది, నేస్తురాలా, నాకు చాలా అనుభవం ఉంది, ఎంతో జ్ఞానం ఉంది. నా మాటలు విందురుగాని దగ్గరికి రండి, మీకు హాని చెయ్యను. మాంసాహారాన్ని మానేశాను, శాకాహారిగా ఉన్నాను. ప్రస్తుతం నేను సాధువుని. పిల్లి మాటలు నమ్మి పక్షి, కుందేలు దాని దగ్గరకు వెళ్ళాయి. అప్పుడు పిల్లి మరలా ఇలా అంది, స్నేహితులారా, శరీరం శాశ్వతం కాదు. ఏదో ఒక రోజున మట్టిలోనే కలిసిపోవాల్సిందే. అందుకని ఇల్లు శాశ్వతం అనుకోవడం మూర్ఖత్వం. మనం చేసే మంచి పనే మనకి కూడా వస్తుంది. అందుకని బతికుండంగానే మంచి పనులు చేయాలి. పక్షి, కుందేలు పిల్లి చెప్తున్న వేదాంత వాక్యాలను వినసాగాయి. పిల్లి వారిని జాగ్రత్తగా పరిశీలిస్తుంది. అవి రెండు మాటలను పరిసరాలు మరిచిపోయి వింటున్నాయి అని గ్రహించింది. వాటిని అదే ధోరణిలో ఉంచాలని భావించింది. ఇంకా ఇలా అంది, వెన్నెముక ఇచ్చి దతిచి శరీర మాంసము ఇచ్చి సిబి మంచినీళ్ళు దానం చేసి రంతిదేవుడు అమరులు అయ్యారు. అందుచేత ఎవరైనా సరే తమ దగ్గర ఉన్నదాన్ని ఇచ్చి జీవితాన్ని సార్థకత్వం చేసుకోవాలి. పక్షి, కుందేలు పిల్లి మాటలకు తన్మయం చెంది ప్రపంచాన్ని మర్చిపోయాయి. అదే సమయాన్ని పిల్లి వాటిపై దూకి తినేసింది. అందుకే నీచులకు న్యాయాధికారం ఇవ్వరాదని పెద్దలంటారు. పూర్వం రమాపూర్వంలో వెంకయ్య అనేవారు నివసించేవాడు. వెంకయ్యకు కళలు, మంత్రాలు మొదలైన వాటిపై నమ్మకం ఎక్కువ ఉండేది. వెంకయ్యకే కాదు, ఆ గ్రామంలో చాలా మందికి మాయలు, మంత్రాలపై నమ్మకం ఉండేది.
ఆ గ్రామంలో శబరయ్య అనే ఒక మంత్రగాడు ఉండేవాడు. గ్రామ ప్రజలు అతని వద్దకు వెళ్ళి అతని చేత తాయెత్తులు కట్టించుకునేవారు. ప్రతిఫలంగా అతనికి కొంత ధనం ఇస్తూ ఉండేవారు. శబరయ్య వీళ్ళ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకొని వారి వద్ద నుంచి అధిక మొత్తంలో సొమ్మును తీసుకునేవాడు. ఒక్కసారి వెంకయ్య అడవికి వెళ్ళి కట్టెలు కొట్టాడు. అలసిపోయి అతడు ఒక చెట్టు కింద నీడలో నిద్రపోయాడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఒక ముసలి అతనిని సమీపించి అతని కాళ్ళను గట్టిగా పట్టుకొని వెంకయ్య భయంతో నన్ను వదులు, నా కాళ్ళు వదులు అని అరుస్తూ మేలుకున్నాడు. మేలుకున్న తరువాత తనకు వచ్చింది కల అని తెలుసుకున్నాడు. భయంకరమైన కల వచ్చింది. కలలు రాబోయే ప్రమాదాన్ని తెలియచెప్పుతాయి, కావున నాకు ముసలి వల్ల ప్రమాదం ఉంటుంది అనుకొని వెంకయ్య వెంటనే శబరయ్య వద్దకు వెళ్ళాడు. శబరయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పాడు. శబరయ్య వెంకయ్యతో, వెంకయ్య, నీకు అతి త్వరలో ముసలి వల్ల ప్రమాదం కలుగుతుంది, తప్పదు అన్నాడు. వెంకయ్య భయపడ్డాడు. శబరయ్య గారు, ఈ బారి నుంచి నన్ను రక్షించండి అని అడిగాడు. శబరయ్య గంభీరంగా ఆలోచించాడు. తన వద్ద ఉన్న పాత పుస్తకాలను తిరగవేశాడు. ఏవేవో లెక్కలు వేశాడు. చేస్తున్న హంగామా చూసి వెంకయ్యకు భయం ఎక్కువైంది. కొన్ని గంటల తరువాత శబరయ్య వెంకయ్యతో, వెంకయ్య, నీకు ముసలి వల్ల ఆపద రాకుండా ఉండడానికి ఒక మార్గం ఉంది అన్నాడు. వెంకయ్య సంతోషంగా అదేంటో చెప్పండి అన్నాడు. వెంకయ్య, దానికోసం కొన్ని మూలికలు సంపాదించాలి. కుందేలు కాలి గోరు, పిల్లి వెంట్రుకలు, గుర్రపు కాలు కింద మట్టిని సంపాదించాలి. మరి వీటి కోసం చాలా ఖర్చు అవుతుంది అన్నాడు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నన్ను ఆపద నుంచి రక్షించండి అన్నాడు వెంకయ్య. 500 రూపాయలు ఖర్చు అవుతుంది అన్నాడు శబరయ్య. వెంకయ్య తను కష్టపడి సంపాదించిన 500 రూపాయలు శబరయ్యకు ఇచ్చాడు. శబరయ్య వెంకయ్యను మరునాడు రమ్మన్నాడు. నాడు వెంకయ్య శబరయ్యను కలుసుకున్నాడు. శబరయ్య వెంకయ్య చేతికి ఒక తాయెత్తు కట్టాడు. వెంకయ్య అనేక రకాల మహిమగల వస్తువులను కలిపి తాయెత్తులో ఉంచాను అని చెప్పాడు. రాత్రి సమయంలో నీ కోసం అమ్మవారిని పూజించాను. ఈ తాయెత్తు నీ చేతికి ఉన్నంత వరకు నిన్ను ఏ ముసలి ఏమీ చేయలేదు. అయితే నీకు ఒక నియమం పాటించాలని అన్నాడు శబరయ్య. ఏమిటది అడిగాడు వెంకయ్య. నీవు సాధ్యమైనంత వరకు నీటికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా కాలువలు, చెరువులు, నదులు వద్దకు నువ్వు వెళ్ళరాదు. ఆ ప్రాంతంలో తాయెత్తు మహిమ తగ్గుతుంది అన్నాడు. వెంకయ్య సరేనని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. వెంకయ్యకు దారిలో ప్రసాద్ కలిశాడు. ప్రసాద్ నగరంలో కళాశాలలో చదువుకుంటున్నాడు. అతడు వెంకయ్యను చూసి, ఏమిటి వెంకయ్య మామ, హుషారుగా వెళ్తున్నావు అని పలకరించాడు. వెంకయ్య ప్రసాద్తో, ప్రసాద్, నేను ఒక గండం నుంచి బయటపడ్డాను అన్నాడు. గండమా అని ఆశ్చర్యంగా ప్రసాద్ అన్నాడు. అవునురా, ముసలి నా కాళ్ళు పట్టుకుంది. శబరయ్య దయ వల్ల బతికిపోయాను అన్నాడు వెంకయ్య. ముసలి నీ కాళ్ళు పట్టుకుందా? ఎక్కడ, ఎప్పుడు అని అడిగాడు ప్రసాద్. కలలో అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు వెంకయ్య. ప్రసాద్ వెంకయ్య అమాయకత్వానికి జాలిపడ్డాడు. మామ, శబరయ్య తాయెత్తు కడుతూ నీకేం చెప్పాడు అని అడిగాడు. నీటి వద్దకు వెళ్ళవద్దు అన్నాడు వెంకయ్య. నీటి వద్దకు వెళ్ళకపోతే ముసలిని నువ్వు చూడలేవు కదా అని అన్నాడు ప్రసాద్. అవును, ముసళ్ళు నీటిలోనే కదా ఉండేవి. నేను నీటి దగ్గరకు వెళ్ళకపోతే ముసళ్ళు కూడా నన్ను చూడలేవు కదా అన్నాడు వెంకయ్య. అవును అన్నాడు ప్రసాద్. అయితే నీటి వద్దకు వెళ్ళకపోతే ఈ తాయెత్తుతో పని లేదు కదా అని అనుకున్నాడు. వెంకయ్యకు తాయెత్తు వలన ఏ ఉపయోగం లేదని తెలిసింది. కళలు మన ఆలోచనలకు ప్రతిరూపాలు. దానివల్ల భవిష్యత్ తెలీదు. కళ కేవలం ఒక భ్రమ.
కళల గురించి భయపడడం వలన శబరయ్య వంటి మంత్రగాళ్ళు మోసం చేస్తున్నారు అని వెంకయ్యకు తెలియజెప్పాడు ప్రసాద్. వెంకయ్య కూడా ప్రసాద్ మాటలతో ఏకీభవించాడు. ఇక నుంచి కళల గురించి ఆలోచించడం, శకునాలను నమ్మటం వంటి మూర్ఖపు పనులు మానివేయాలని నిర్ణయించుకున్నాడు. అనగనగా ఒక అడవిలో సత్యసారము అనే పేరు కల సింహము ఉంది. అది తనకన్నా ఎక్కువ బలవంతులు లేరని గర్వపడుతూ ఉంటుంది. కనిపించిన ప్రతి జంతువుని చంపి తినేది. దాని బాధ భరించలేక అడవిలోని మిగతా జంతువులన్నీ సమావేశమై రోజుకొక జంతువును ఆహారంగా పంపించేటట్లు ఏర్పాట్లు చేసుకొని సింహము దగ్గరకు వచ్చి సింహముతో రోజుకొక జంతువు ఆహారంగా వస్తామని ఒప్పించుకున్నాయి. సింహము అందుకు అంగీకరించి ఆనందించింది. అనుకున్న విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తూ ఉండేవి. ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు కుందేలుకు వచ్చింది. ఆ రోజు తన వంతని కుందేలుకు ముందే తెలుసు. విచారిస్తుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకొని ఎత్తుకు పై ఎత్తు వేయాలనుకుంది. ఆలోచించింది. చక్కటి ఉపాయం తట్టింది. బలవంతునని విర్రవీగే సింహాన్ని చచ్చేలాగా చేసి దానికి ఆహారంగా వెళ్ళే జంతువులన్నీ కాపాడాలనుకుంది కుందేలు. అందరి మాట ఎలాగున్నను సింహాన్ని బుద్ధి బలంతో చంపి తన ప్రాణాలను రక్షించుకోవాలనుకుంది. సింహము దగ్గరికి ఉదయమే రావాల్సిన కుందేలు ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ మధ్యాహ్నానికి వచ్చింది. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగింది సింహము. మృగరాజా, నేను తెల్లవారక ముందే నీ వద్దకు బయలుదేరాను. దారిలో నాకు ఒక సింహము నా దారికి అడ్డు నిలిచింది. తనే ఈ అడవికి రాజని తనకు ఆహారంగా రమ్మని చెప్పింది. నేను మా రాజుగారికి ఆహారంగా వెళ్తున్నాను కనుక నన్ను అడ్డగించొద్దు, ఆటంకపరచకండి, మీరు నా జోలికి రావద్దు అన్నాను. అప్పుడు ఆ సింహము, నాకంటే గొప్పవాళ్ళు బలవంతులు ఎవ్వరూ లేరు, నువ్వు నాకు ఆహారంగా రావాలి అంది. రావడానికి నాకు అభ్యంతరం లేదు. మా రాజుతో చెప్పి ఆయన అంగీకారము తీసుకొని వస్తాను అన్నాను. నీ రాజు ఎవరైనా నాకు అనవసరం, నువ్వు నాకు ఆహారంగా రావాలి. ఒకవేళ నీ రాజుకు ఆహారంగా వెళ్ళాలంటే నీ రాజును వచ్చి ఎదుర్కోమను అంది. మాలో ఎవరు బలశాలులైతే వారికే ఆహారంగా వెళ్ళు అంది ఆ సింహము. ఎవరు ఆ సింహం? ఆ సింహము నాకంటే బలవంతురాలా? నా సంగతి నీకు వాడికి తెలియదు. వాడికి నీ ఒక్క క్షణంలోనే చంపేయగలను అంది సింహము. అయితే అప్పుడే నీకు ఆహారంగా వస్తాను అంది కుందేలు. ఆ సింహం ఎక్కడుంది అని అడిగింది సింహం. దాని నివాసంలో ఉంది అని బదులిచ్చింది కుందేలు. దానిని చూపించు నాకు అంది సింహము. అయితే రా చూపిస్తాను అంది కుందేలు. ఈ అడవికి నేనే రాజుని, నాకు విరోధులు ఉండకూడదు. ఈ విరోధిని వెంటనే చంపేస్తాను, పద చూపించు దాన్ని అంది సింహము. కుందేలు రమ్మంది. ముందు కుందేలు వెళ్తున్నది. దాన్ని అనుసరించి సింహము వెళ్తుంది. ఇద్దరు అడవిలో ఉన్న ఒక పెద్ద మోటుబావి దగ్గరకు వెళ్ళారు. కుందేలు ఎగిరి మోటుబావి అంచున నిలుచుంది. సింహము బావి దగ్గరకు వచ్చి, ఏది ఆ సింహము అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆవేశంతో ముందుకు కాళ్ళు రెండు పైకెత్తి బావి గట్టు మీద ఎక్కింది. కుందేలును చూస్తూ చూపించు దానిని అనింది. తల ఉంచి లోపలికి చూస్తే కనపడుతుంది అంది కుందేలు. సింహము వెంటనే లోపలికి చూసింది. బావి నీళ్ళల్లో
సింహము ప్రతిరూపము కనిపించింది. బావి గోడ మీద నుంచి లోపలికి చూస్తున్న సింహము పెద్ద పెట్టున అరిసింది. నీటిలో కనిపిస్తున్న సింహము ప్రతిరూపము కూడా అరిచింది. బావిలో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసింది. దానిని మరొక సింహముగా భావించింది. ఇటువంటి నీచ స్వభావం కలిగిన వారు ఉండకూడదు. ఇప్పుడే దీనిని చంపేస్తాను. అది ఒక ఎగురున బావిలోకి దూకింది సింహం. కుందేలు అమ్మయ్య అనుకుంది. తన వల్ల జంతువులు రోజు సింహానికి ఆహారంగా వెళ్ళటం తప్పించినందున గోడ మీద నుంచి కిందకు దూకి ఎటో వెళ్ళిపోయింది. సింహము నీళ్ళల్లో నుంచి పైకి రాలేక నీళ్ళల్లోనే మునిగుతూ తేలుతూ పైకి రాలేక ప్రాణాలు కోల్పోయింది. కనుక ఎంత బలవంతుడైనా బుద్ధి బలంతో గెలవచ్చు. సింహము పెద్ద బలవంతుడు, కుందేలు చిన్నది. దానికి ఉన్న బుద్ధి బలము సింహానికి ఉన్న కండబలం కంటే అధికము. అనగనగా ఒక అడవిలో ఊడలు జారిన పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు తొర్రలో రొమానుడనే పిల్లి ఉంటుంది. ఆ చెట్టు కింద ఉన్న కన్నంలో తరుత్వడనే ఎలుక ఉంటుంది. ఒకనాటి రాత్రి వేటగాడు ఒకడు వచ్చి చెట్టు చుట్టూ వల వేశాడు. పిల్లి ఆహారం కోసం తొర్రలో నుంచి దిగుతూ ఆ వలలో చిక్కుకుపోయింది. కొంతసేపటికి కలుగులో నుంచి బయటికి వచ్చిన ఎలుక వలలో ఉన్న పిల్లిని చూసింది. ఇంతకాలానికి దీని పీడ విడిగడయింది. ఇన్నాళ్ళు దీని భయం వల్ల బయటకు రావాలంటే అతి కష్టంగా ఉంది అనుకుంటూ ఆనందించింది ఎలుక. అంతలో గుడ్లగూబ ఒకటి చెట్టుపై వాలింది. ఎలుకను ఎత్తుకుపోయే అవకాశం కోసం చూస్తూ ఉంది. గుడ్లగూబను గమనించిన ఎలుక భయంతో మునిగిపోయింది. దాని బారి నుంచి ఎలాగైనా బయటపడాలని తీవ్రంగా ఆలోచించింది. పిల్లిని పలకరించింది. పిల్లి బావా, మన ఇద్దరం ఎంతో కాలం నుంచి ఈ చెట్టుపైనే నివసిస్తూ ఉన్నాం. నీకు ఇంతవరకు ఉపకారమే చెయ్యలేదు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది కదా అని సంతోషపడుతుంటే ఆ గుడ్లగూబ నన్ను తినాలని చూస్తుంది అన్నది ఎలుక. ఎలుక, నీకు ఆ భయం అక్కర్లేదు. నువ్వు వచ్చి నాకు సహాయం చేస్తావేమో అని ఇంతవరకు ఆలోచిస్తున్నాను. ఇంతలో వెతుకుతున్న తీగ కాలికి తగిలినట్టు నువ్వు నన్ను పలకరించావు. నీవు నా పక్కనున్నంత వరకు ఆ గుడ్లగూబ నిన్ను ఏమీ చెయ్యలేదు. ముందు ఈ వలను కొరికి నన్ను రక్షించు. నీ ప్రాణాన్ని నేను కాపాడుతాను అంది పిల్లి. గుడ్లగూబకు విసుగు పుట్టి పిల్లిని ఎలకను ఏమీ చెయ్యకుండా వెళ్ళిపోయింది. పిల్లి నన్ను బతికిస్తుందో లేదో అని ఎలుకకు భయం. తను రక్షిస్తుందో లేదో అని పిల్లికి భయం. అదే సమయంలో దూరాన 2 వేట కుక్కలతో వస్తున్న వేటగాడిని పిల్లి చూసింది. అదిగో వేటగాడు వస్తున్నాడు. ఇప్పుడు నా ప్రాణం నీ చేతిలోనే ఉంది. తొందరగా వలబారి నుంచి విడిపించు అంటూ ప్రాధేయపడింది పిల్లి. ఎలుక వెంటనే వలను కొరికి పిల్లిని తనేం చెయ్యకుండా చరచర కలుగులోనికి దూరింది. పిల్లి చెట్టు మీదకు దూకి వెళ్ళిపోయింది. వేటగాడు ఏమీ చెయ్యలేక తెగిన వలను తీసుకొని వెళ్ళిపోయాడు. తరువాత పిల్లి నిశ్చింతగా చెట్టు దిగి ఎలుక నివసించే కలుగు వద్దకు చేరింది. మిత్రమా, కన్నం నుంచి బయటికి రా. ఈరోజు మా ఇంట్లో భోజనం చేద్దాం అంటూ పిల్లి ఎలుకను ఆహ్వానించింది. ఎలుక కన్నం నుంచే సమాధానం ఇలా ఇచ్చింది. చాలు చాలు, ఇంతసేపు
వలలో చిక్కి ఆహారం లేక నీ కడుపు మాడి ఉంటుంది. నన్ను తినాలని కపట ప్రేమ చూపిస్తున్నావు. పో పో, నీ ఎత్తులు నా దగ్గర సాగవు అందే ఎలుక. ఈ కథలో నీతి బట్టి శత్రువులతో కూడా మనము అవసరమైన పనులు చేయించుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో ఉధృతంగా ప్రవహించే కావేరీ నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఒకనాటి మధ్యాహ్నం ఒక తాబేలు నీటిలో నుంచి బయటకు వచ్చింది. చెట్టు నీడలో కొంచెం సేపు నిద్రపోయింది. అదే సమయంలో ఒక నక్క నీరు తాగడానికి అక్కడికి వచ్చింది. దాని కంట పడింది తాబేలు. చప్పుడు చేయకుండా తాబేలు దగ్గరకు వెళ్ళి దాని దెక్క మీద కుడికాలు పెట్టింది, తొక్కి పెట్టింది. వెంటనే తాబేలు నిద్ర మేలుకుంది. ప్రమాదం గమనించిన తాబేలు ముడుచుకుపోయింది. అప్పుడు నక్క దానిని పళ్ళతో కొరికింది. దాన్ని తినాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసింది, కానీ ఏమీ చేయలేకపోయింది. చేతికి అందిన దాన్ని విడవడం నక్కకు ఏమాత్రం ఇష్టం లేదు. తాబేలు రాబోయే అపాయాన్ని తప్పించుకోవాలనుకుంది. తాబేలు మంచి ఉపాయం ఆలోచించింది. వెంటనే, ఓ నక్క బావా, నీవు తలకిందులు తపస్సు చేసినా నేను నీకు మింగుడు పడను. ఎలాగో నా వయసు మళ్ళింది కాబట్టి నేను చెప్పిన దానిని విను. నన్ను తీసుకొని వెళ్ళు, నీటిలో వదులు. అప్పుడు నా శరీరం మెత్తబడుతుంది, నీకు సులువుగా ఉంటుంది తినటానికి అంది తాబేలు. దాని మాటలు నమ్మి నక్క నది ఒడ్డున దానిని తన 2 కాళ్ళతో అదిమి పట్టింది. నాపై నీ కాళ్ళుంటే మెత్తపడను నక్కరాజా, ఈ కాళ్ళు తీయి. అప్పుడు నా శరీరానికి నీళ్లు అంటుతాయి కదా, నేను నాని మెత్తపడతాను. ఆ నీళ్లు చాలదు, ఇంకా నీరు కావాలి. కాబట్టి ఒక్క క్షణంలో ఆ 2 కాళ్ళు కూడా ఒకేసారి తీసేయి. కావాలంటే ఆ వెంటనే నన్ను నీవు తొక్కి పెడతావు కానీ అంది తాబేలు. ఆ మాటలు నిజమనుకుంది నక్క. ఒక్క నిమిషం కాళ్ళను పైకి లేపి మళ్ళీ దాన్ని వెన్ను మీద పెట్టబోయింది. అప్పటికే ఆలస్యమైంది. తాబేలు నీళ్ళలోకి జారి చరచరా వెళ్ళిపోయింది. ఈ కథ వల్ల మీకు ఏం తెలుస్తుంది? ఏ కార్యాన్నైనా పట్టుదలతో సాధించవచ్చు అన్నదే ఈ కథ యొక్క సారాంశం. ఒకరోజు ఒక అడవిలో వేటకు బయలుదేరిన పులికి ఒక ఆవు కనిపించింది. ఆ ఆవు ప్రశాంతంగా అడవిలో గడ్డి మేస్తుంది. ఆ ఆవును చూడగానే పులికి నోరూరింది. ఈరోజు ఆవు భోజనం బాగుంటుంది అని సంతోషించింది. ఆ ఆవును తినడానికి ప్రయత్నిస్తుండగా ఆవు చూసింది. ఆగండి పులిగారు, ఆగండి అని గట్టిగా కేక వేసింది. పులి ఆశ్చర్యపోయింది. ఇంతవరకు ఏ జంతువు పులిని ఆగమని అడగలేదు. జంతువులు భయపడడం, పరుగు పెట్టడం, వాటిని వేటాడడం పులికి తెలుసు. కానీ ఇలా ఆగమనడం ఇది కొత్త విషయం. సంగతి ఏమిటో తెలుసుకుందామని పులి ఆగింది. అడగగానే ఆగినందుకు ధన్యవాదాలు, మీకు అడ్డుపడినందుకు క్షమించండి అంది ఆవు. విషయమేమిటో చెప్పు అంది పులి. నాకు ఇంట్లో ఒక దూడ ఉంది. నేను పొద్దున్నే ఆ దూడకు పాలిచ్చి ఈ అడవిలోనికి వచ్చి రోజంతా గడ్డి మేస్తాను.
సాయంత్రం మళ్ళీ వెళ్ళి దూడకి పాలిస్తాను. రోజులాగే ఈరోజు కూడా దూడతో సాయంత్రం మళ్ళీ వస్తానని పాలు ఇస్తానని చెప్పి వచ్చాను. ఇప్పుడు వెళ్ళకపోతే నా దూడకు పాలుండవు. జీవితాంతము అమ్మ ఏమైందని ఆలోచిస్తూ ఉంటుంది నా బిడ్డ. మీరు నాకొక్క పూట గడువిస్తే నేను ఇంటికి వెళ్ళి దూడకు పాలిచ్చి జరిగిందంతా చెప్పి మళ్ళీ పొద్దున్నే వస్తాను. దయచేసి నాకు ఈ సహాయం చెయ్యండి అని ఆవు అడిగింది. పులి నవ్వడం మొదలుపెట్టింది. బాగానే చెప్పావు కదా, నా నుంచి తప్పించుకోవడానికే కదా అనింది. లేదు, పొద్దున్నే వస్తాను కదా, నన్ను నమ్మండి అంది ఆవు. పులికి ఆవు మాటలు నమ్మాలో నమ్మకూడదో అర్థం కాలేదు. ఒక విధంగా ఆలోచిస్తే ఆవు మాటల్లో చాలా నిజాయితీ కనిపించింది. కానీ ఇలాంటి కథను ఎవరు నమ్ముతారు? ఒక్కసారి పులి నుంచి తప్పించుకున్న వాళ్ళు మళ్ళీ ఆ పులి దగ్గరికి వెళ్తారా? అసలు సాధ్యమా? ఏదేమైనా ఆవు తెలివిని మెచ్చుకోవాల్సిందే. సర్లే, వేరే ఆహారం ఏదైనా వెతుక్కుందాం, ఆవుని వదిలేద్దామని నిశ్చయించుకుంది పులి. మళ్ళీ ఆవు తిరిగి రాదని తెలిసిన ఊరికే సరే వెళ్ళి రేపొద్దున్నే ఇక్కడే నీ కోసం ఎదురు చూస్తాను అని ఆవుతో అంది. ఆవు మొహం మీద చాలా సంతోషం, ఆశ్చర్యం రెండూ కనిపించాయి. ఆవు నేను తప్పకుండా వస్తా, నా మాట నమ్మండి అని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో దూడకు పాలు ఇచ్చి జరిగిందంతా చెప్పింది. అమ్మ లేకపోయినా పర్వాలేదు, నీకు అందరూ సహాయం చేస్తారు, నువ్వు మంచిగా ఉండాలి అని దూడకు ధైర్యం చెప్పింది. గ్రామంలోని తన బంధువులు, మిత్రులైన ఇతర ఆవులకి కూడా జరిగిన సంగతి చెప్పి, నేను లేనప్పుడు నా దూడని కూడా మీ బిడ్డలాగా చూసుకోండి అని కోరింది. ఇతర ఆవులన్నీ కలిసి ఈ ఆవుని తిరిగి వెళ్ళకుండా ఆపడానికి ప్రయత్నం చేశాయి. పులి నుంచి తప్పించుకొని మళ్ళీ వెళ్తానంటావేంటి, అసలు ఇందులో అర్థం ఉందా అని చాలా నచ్చ చెప్పడానికి చూశాయి. కానీ మన ఆవు లేదు, నేను మాట ఇచ్చాను, నా దూడకు పాలు ఇచ్చి ఎవరికైనా అప్పచెప్పి తప్పకుండా తెల్లవారగానే వచ్చేస్తానని మాట ఇచ్చాను అని చెప్పింది. పొద్దున్నే ఆవు దూడని విడిచిపెడుతుండగా బాగా ఏడ్చింది. మరొకసారి ఆలోచించుకోమని బంధుమిత్రులు చెప్తున్నా తన మాట మీద నిలబడే ఆవునని అడవిలోనికి వెళ్ళింది. కానీ మనసు మాత్రం చాలా భారంగానే ఉంది. బాగా భయపడుతూ అడవిలోనికి చేరుకుంది. అడవిలో పులికి ఆవు వస్తుందని ఏమాత్రం నమ్మకం లేదు. అయినా ఎందుకో పులికి ఆవు వస్తుందా రాదా అని తెలుసుకోవాలనే ఆసక్తి. అందుకని అనుకున్న సమయానికి మళ్ళీ ఆవును కలుసుకున్న చోటకు వెళ్ళింది. అక్కడ ఆవుని చూసి చాలా ఆశ్చర్యపోయింది. నువ్వు నిజంగా వస్తావు అనుకోలేదు, నీ దూడకి చెప్పావా అని అడిగింది. ఆవు కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా ధైర్యంగా సమాధానం చెప్పింది. మీరు చేసిన సహాయానికి చాలా ధన్యవాదాలండి. నేను దూడకి పాలిచ్చి జరిగినది చెప్పి సెలవు తీసుకొని వచ్చాను. మరి నేను నిన్ను తినేస్తే నీ దూడకు పాలు ఎవరు పడతారు అని పులి అడిగింది. నా బంధుమిత్రులకు అప్పచెప్పి వచ్చాను అంది ఆవు. మరి వాళ్ళకేమి చెప్పి వచ్చావు అంది పులి. నిజమే చెప్పాను అంది ఆవు.
వాళ్ళు నిన్ను ఆపలేదా, వెళ్ళొద్దని అనలేదా అని ఆశ్చర్యంగా అడిగింది పులి. అన్నారు, కానీ నేను మీకు మాట ఇచ్చాను కదా, అందుకే అందరికీ సర్ది చెప్పి వచ్చాను అని అంది. పులికి ఆవు నిజాయితీ చాలా నచ్చింది. ఇంతవరకు నేను నీలాంటి జంతువుని ఎప్పుడూ కలవలేదు. నీలాగా ఇలా మాట మీద నిలబడడానికి నేను కూడా ప్రయత్నం చేస్తాను. నీలాంటి మంచి ఆవును నేను తినలేను. నువ్వు నిర్భయంగా రోజు ఈ అడవిలోనికి వచ్చి వెళ్ళవచ్చు అని చెప్పింది. ఆవుని ఏమీ చేయకుండా వెళ్ళిపోయింది. ఆవుకి బాధ, ఏడుపు, మనసులోని భారం అంతా తగ్గిపోయాయి. ఆ రోజు గడ్డి మేయకుండానే పరిగెత్తుకుంటూ మళ్ళీ ఇంటికి వెళ్ళి దూడని గట్టిగా వాటేసుకుంది. మనం నిజం చెప్తూ నిజాయితీగా ఉంటే పెద్ద పెద్ద ఆటంకాలు కూడా ధైర్యంగా ఎదుర్కోగలము అని చెప్తుంది ఈ కథ. కథ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఇలాంటి కథలు ఇంకా కావాలా మీకు? కావాలి. అయితే మీకు రోజు కథలు చెప్తాను. సరే సరే. ఇలాంటి కథల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి, సూపర్ గా చేయండి.